బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు అడగబోతున్నాము. చూద్దాము ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో. హూ నోస్ బాలకృష్ణ గారు మోర్? ఇది ఓకే. ఎవరైనా కానీ ఇక్కడ చూద్దాం సార్. అది సో బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్. ప్రజ్ఞ ఆన్సర్. ఇడ్లీ దోస. యూ శ్రద్ధ. ఎనీథింగ్ విత్ పికిల్. పికిల్ ఓకే. వేద డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఓకే ఓకే. బాబీ గారు జనరల్ గా ఒక స్టార్ హీరో అంటే మన 7 స్టార్ హోటల్ నుంచి 5 తింటుంటారు కదా ఆర్డర్స్. పెద్ద పెద్ద మన నోరు తిరగని పేర్లు అవేమి కాదు ఆయనకి. రెగ్యులర్ యూనిట్ లో తిరిగి అందరూ తినే ఫుడ్ తింటారు ఆయన. ఓకే. తమన్ గారు మీ ఆన్సర్. ప్రాపర్ ఇంటి భోజనం. ప్రాపర్ ఇంటి భోజనం. ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని అడుగుతాను సార్, ఎవరి ఆన్సర్ కరెక్ట్ సార్? ఎవరి ఆన్సర్ కరెక్ట్? బాబీ గారు మీకు 1 పాయింట్ వచ్చింది. యు గాట్ 1 పాయింట్. ఏమన్నావు? ఏం ఐటమే చెప్పలేదు. హైఫై ఫుడ్ ఏమీ కాదు, ప్రొడక్షన్ ఫుడ్ అని చెప్పారు. నేను ప్రొడక్షన్ ఫుడ్. ఎస్. నేను ఫస్ట్ మా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా ప్రొడక్షన్ ఫుడ్ తింటా. మా ఆవిడ తిడుతుంది నన్ను. అదేంటి పక్కనే కదా వండి పంపిస్తాను, మంచి హైజీనిక్ అని. ఏంటి హైజీనిక్? ఇవాళ నేను ఇంత కుర్రాళ్ళలాగా ఉన్నాను, లేకపోతే ఎంత హుషారుగా ఉన్నా, ఇంకా కొట్టుకెళ్తున్నాను అంటే ఆ ఫుడ్ తినే, ఇండస్ట్రీ ఫుడ్ తిని, ఇండస్ట్రీ ఫుడ్ తిని సూపర్ అంతే. వెరీ నైస్. అంటే బాబీ ప్రొడక్షన్ చేశాడు కాబట్టి హలో బికాస్ బాలయ్య గారు 5 times నా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. వచ్చినప్పుడల్లా గ్రీన్ టీ తాగారు. మరి అది చెప్పడం నాకు అసలు గ్రీన్ టీ ఒక ఫుడ్ కాదు కదా. సరే బికాస్ ఎందుకంటే నా స్టూడియో చల్లగా ఉంటుంది. నాకు వచ్చింది ఒక పాయింట్. నీకు ఇంటి పేరు నందమూరి వచ్చింది, గొడవ చేస్తున్నావు. ఎస్ ప్లీజ్. నాకు వచ్చింది ఒక పాయింటే. పాయింటే. సరే సెకండ్ క్వశ్చన్ అండి. ఫేవరెట్ కలర్? వైట్. 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 ఆ కలర్ అని ఒకటి అడుగుతున్నాను. యా బట్ కలర్స్ చెప్పొచ్చు. కలర్స్ అంటే నాకు బ్లూ ఇష్టం, బ్లాక్ ఇష్టం. యు డోంట్ సే అంటే సరే ఐ విల్ మేక్ ఇట్ మోర్ స్పెసిఫిక్ ఓకేనా. ఫ్రైడే రోజున వద్దు, ఫ్రైడే వద్దు, సాటర్డే రోజు ఫేవరెట్ కలర్? గ్రీన్. బ్లాక్. ఓకే గ్రీన్. సాటర్డే మాత్రమే అడిగా. బ్లాక్. బ్లాక్. షన్నీ బ్లాక్. ఎందుకు అడిగావు? జస్ట్ జనరల్లీ అడిగాను అంటే అందరు ఈజీగా అందించేద్దాం ఆన్సర్. అదే. He only doesn't know the answer for this. No, you are right. Hey, you're right. Yeah, you get 1 point. Saturday is Make it a point to wear black. Black. You get 1. But not on Sundays. Not on Sundays. ఎందుకంటే ఒక జరిగింది చెప్తాను. నాకు అంటే మూల నక్షత్రం కాబట్టి మనకి అధిదేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు. మాకు నిరుతి అంటాం, నిరుతి అంటే నైరుతి. సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా టెన్షన్ నాకు. అది సండే ఆరెంజ్. నేనే కల బట్ నాట్ బ్లాక్. ఒకసారి వేసి అని చెప్తాను. రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య G69. ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ చేసుకు వెళ్ళా. మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని. వెళ్ళా లొకేషన్కి. రాక ఆయన వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాడు ఆయన. అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు. ఫెల్ అండ్ హ్యాడ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్, L5 హెయిర్ లైన్ ఫ్రాక్చర్. తక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది. అమ్మో నేను వచ్చాను, ఇది జరిగింది, ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు ఆయన. మళ్ళీ రాలా, మళ్ళీ సినిమా అయ్యేదాకా. అంటే చెప్తా కలర్స్. సో అలా ఇప్పుడు బాబీ గారు మీకు ఒక పాయింట్ వచ్చింది, ప్రజ్ఞా గారు మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది. వేరే వాళ్ళు కొంచెం స్పీడ్ అన్నారు. బ్లాక్ అన్నారు. నేను అన్నాను ఎడిటింగ్ లో తీస్తే. కాదండి, ఇది అనక ముందే ఎడిటింగ్ లో తీసే ప్రక్రియ ఏంటంటే మాకు తెలియదు. నాకు అర్థం కాలేదు. మేబీ మీరు తీసేసి ఉంటారు మైండ్ నుంచి. ఓకే. బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు. ఓకే. ఎస్. మాయాబజార్. మాయాబజార్. వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది? బాబీ. మాయాబజార్, గుండమ్మ కథ, నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ అండ్ క్లాసిక్స్. ఒక క్లాసిక్ ఫిల్మ్. It's about this woman who goes crazy, but he loves his father and she keeps the man captive kada. Adi misery na. But doctor, she's a nurse. adi kuda na Maya favorite lela. అంటే రకరకాలు ఉంటాయి. సరే ఇది చెప్పలేదు సార్. తమన్ గారు చెప్పండి. పాస్. మళ్ళీ మేము ఎడిటింగ్ లో తీసేసామంటారు. లేదు బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలబ్బా. ఎలానా పాయింట్స్ రావు, పాస్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్. ఎవరికి ఇద్దాం పాయింట్లు? వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు, ఆయన గుండమ్మ కథ అన్నారు, ఈయన పాస్ అన్నారు. I took extra answer sheet and gave one more option.
అంటే ఏమేమో చెప్పాలి నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పచ్చా? చెప్పొచ్చు సార్. నాకు స్వతంత్రం ఉందా? బాబీ గారు ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా? సార్ బాబీ గారు అన్నారు, నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు. అది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో. అవును. ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా? నా కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడన్నా తిడతాను, ఎవడన్నా పొగుడుతారు, ఆ ఇష్టం. చెడ్డవాడు పొగుడుతాను, మంచివాడు తిడతా, ఎవడు కాదంటాడు. సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్? ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. రావణ షోడ్ యు నో వేర్ హి వాజ్ రావణ బికాజ్ ఐ టెల్ యూ వై. ఈవెన్ టుడేస్ యాక్టర్స్ ఫర్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా దట్ ఫిలిం. హి క్రియేటెడ్ యాంగిల్స్. రావణాసు ఇంట్రడక్షన్ చూస్తారు కదా, జంగరదేవరలుగా వస్తాడు సీత స్వయంవరానికి. కింద హై హెడ్ పెట్టారు, హై హెడ్ లేదప్పుడు అసలు. హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్. పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసే డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు, అలా ప్యాన్ చేస్తారు పైకి. ఇక్కడ శివలింగం ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు, మొత్తం వెలుగుతుంది సెట్ అంతా అని ఆ గెటప్. అంతే, దర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్. ఎన్టీఆర్ మించిన డైరెక్టర్. హీ హాజ్ నాట్ ఓన్లీ కమర్షియలైజ్డ్ ఇండస్ట్రీ అని చెప్పారు చూడండి, యాంగిల్స్ సృష్టించాడు ఆయన. యాంగిల్స్ డచ్ ఉండేది, డచ్ యాంగిల్ ఉండేది, నో మూమెంట్. డచ్లో ఇద్దరు మూమెంట్ ఉండేది కాదు. దానివేరేశ్వర కన్నా చూడండి, ఆయన స్వయంవర ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన పరాభవమానికి ఆయన బాధపడుతుంటే డచ్లో ట్రాలీలు స్టడీగా ఉండేది. డచ్ చాలా రేర్గా పెట్టేవాళ్ళు. ఇవన్నీ చేశాడు ఈయన. గ్రేట్ ఫిల్మ్, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్? సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. కానీ ఇంకా మాకు తెలియదు. ఐ హావ్ ఎ నామినేషన్. ప్లీజ్ చెప్పండి. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మో బాబీ గారు మీరేమనుకుంటున్నారు? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అదే తమన్ గారు. నరకడం మొదలు పెడితే ఇంట్లో మీ పిల్లలు కూడా తెలియదు ఏ పార్ట్ నరి. నాకులో నుంచి డైలాగ్ చెప్పు నాన్న, చెప్పు. टेंशन मत ले, सुकून से भेज दूंगा. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరికి? ఇప్పుడు నేను చెప్తానండి, వన్ లైనర్స్ స్టార్ట్ అయింది నాతోని. కరెక్ట్. నాతోనంటే నా డైరెక్టర్స్ అది ఇమాజిన్ చేసుకుని, నా రైటర్స్ బ్రహ్మాండంగా రాసి, అటువంటి పొద్దునైన పేజీలు డైలాగ్ కాదు. కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి, వాళ్ళు కూడా కాపీ కొట్టి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు. మరి అభి తక్ దోయా అభి దులాంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయాడు ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. వెంటిలేటర్లో ఉన్న మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి చెప్పుకోవాలండి గొప్ప. మన తెలుగు వాళ్ళు గొప్ప, మన తెలుగు దర్శకులు గొప్ప అయితే అంటే, మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి, మన సంగీత దర్శకులు అయితేనేమి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాకు అదే ఆయన కొట్టాడా అంటారు. అంతే, అది మన తెలుగు వాళ్ళ సత్తా. తెలుగు వాళ్ళ సత్తా. సార్ ఇప్పుడు ఎవరికి పాయింట్ లేనట్టే కదా సార్ దీనికి? అందరికి చేసాం, అందరికి, నాకు ఇంక్లూడింగ్ మీ. అయితే ఇప్పుడు ప్రజ్ఞ అండ్ బాబీ గారు మీరిద్దరు లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. లోడ్ భరిస్తున్నాం. 2-2 సార్ వీళ్ళిద్దరికి పాయింట్స్. బాలయ్య గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి? గన 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 గన. I only remember this from Dallas, sir. ఇప్పుడు తమన్ గారు మీరు గెస్ట్ చేయండి. నా ఫేవరెట్ సాంగ్ జై బాలయ్య యాంథమ్. అంతే, వీరసింహారెడ్డిలోంచి యాంథమ్ నాకు చాలా ఇష్టం. బికాస్ అది బాలకృష్ణ గారి ఫేవరెట్స్ ఇవన్నీ. సార్ ఈయన పాడుతున్నారు సార్. శివశంకరి శివానందలహరి శివశంకరి. బాబీ ఎక్స్ట్రాఆర్డినరీ విజిలిస్ట్. శివశంకరి. నాకు బాబీకి ఇన్ని అంటే మలుపులు తిరుగుతుంది తెలియదు వాయిస్ లో. చెప్పు విజిల్ అన్న, విజిల్ భలే వేస్తాడు. చెప్పు విజిల్ లో ఈ పాట.
నా పాయింట్ కొట్టేయడానికి అసలు ఇన్స్ట్రుమెంట్ ఉంది. అదే అనే మామూలేదు. నా ఫస్ట్ సినిమాకి పవర్ సినిమా రవితేజ గారి దాంట్లో విజిల్ ఉంటుంది బాబు. మీరే ఇచ్చారు అది? నాదే ఉంటుంది. స్పెషల్ రౌండ్ हो गया Great అండి. మన చేయబోయే ఫంక్షన్ లో ఆయన గెలిచిపోయాడు. ఇచ్చేస్తున్నాను సార్. లేదు మనం చేయబోయే ఫంక్షన్ లో చిన్ని పాట విజిల్ లో ఫుల్ గా పాడదామని మేము ఏదో ప్లాన్ చేస్తున్నాం. వావ్. విజిల్ సాంగ్ ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం విజిల్ తో నేను పియానోతో రెండే ఇన్స్ట్రుమెంట్స్ చేద్దామని. ఈరోజు సాయంత్రం ఫంక్షన్. నెక్స్ట్ పెద్ద సక్సెస్ ఫంక్షన్ ఓకే. సూపర్. సో అలా మీరు ఈ రౌండ్ గెలిచేశారు బాబీ గారు. హార్టీ కంగ్రాచులేషన్. పాట ఇప్పుడు ఈ శివశంకర్ नंबर 2 1 మినిట్ శివశంకర్ ఈ పాట ఉంది కదా దీనికి వచ్చి కో ఓనర్ ఒకరు ఉన్నారు గంగాధర్ అని హైదరాబాద్ లో గంగాధర్ గారు అవును ఆయన విన్నాడు అనుకో శివశంకర్ ఈ పాట నువ్వు విజిల్ వేసావంటే ఓకే. అంటే ఈల అంటే నాకు ఒక పట్టండి, నేను ఒక పాట పాడాను మామా ఎక్ పెగ్గిలార్ పాడాను, మళ్ళీ ఏదో లోపల ఉంటుంది, అది తప్పని ఉండాలి అందరిలో.